దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతైక కుమారుడు అద్వితీయుడనగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడును సృజింపబడక జన్మించిన వాడు తండ్రితో ఏకతత్వం గలవాడును, సమస్తమును కలుగచేసిన వాడనై ఉన్నాడు. ఈయన మానవులమగు మన కొరకును మన రక్షణ కొరకు పరలోకము నుండి దిగి కన్యకు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడాయనని పొంతు పిలాతు అధికారం క్రింద మన కొరకు సిలువేయబడి శ్రమ నుండి సమాధి చేయబడిన లేఖనముల ప్రకారం మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చిననియు ఆయన రాజ్యంలో అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలుచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరచబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడు జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల యొక్క సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారం ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానమును కొరకును రాబోవు లోక సంబంధము బ్రతుకు కొరకు నిరీక్షించుచున్నాను. ఆమేన్.